హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి సంక్రాంతి సెలవుల లిస్ట్ అనేటువంటిదైతే విడుదల చేశారనమాట. సో, మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి అనుకుంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు మనకు ఈ సంక్రాంతి సెలవులు అనేటువంటివైతే ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ యొక్క క్రిస్మస్ సెలవులు కూడా మనకు ఎన్ని రోజులైతే ఇవ్వబోతున్నారో కూడా మీకంతా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ నెలలో 25దో తారీఖున క్రిస్మస్ పండగైతే రాబోతుంది కదా! సో, దానికైతే మనకు ఎన్ని రోజులు హాలిడేస్ ఇస్తున్నారో కూడా చెప్తాను. ముఖ్యంగా మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేద్దాము. సో, విద్యార్థులు ప్రతి ఏటా కూడా ఎంతగానో ఎదురుచూసేటువంటి ఈ యొక్క సంక్రాంతి సెలవులు మనకు ఈ 2025 జనవరి నెలకు సంబంధించి హాలిడేస్ లిస్ట్ అనేటువంటిదైతే విడుదల చేశారనమాట. మనకు పర్టిక్యులర్‌గా ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకైతే ఇస్తామంటూ డేట్స్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. దానికంటే ముందుగా మనకు ఈ నెలలో క్రిస్మస్ పండగైతే ఉందనమాట. ఓకేనా? ఈ నెల 25దో తారీఖున మీకంతా కూడా తెలిసిందే. అయితే మనకు ఈ యొక్క క్రిస్మస్ పండుగ కానుకగా మనకు చూసుకున్నట్లయితే హాలిడేస్ వచ్చి 3 రోజులైతే ప్రకటించిందనమాట ప్రభుత్వం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 24, 25, 26 ఓకేనా? ఈ 3 రోజులు మీకు స్కూల్స్‌కి కావచ్చు, కాలేజీలకు కావచ్చు అన్నిటికీ హాలిడేస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇక ప్రతి ఏటా కూడా ఇదే విధంగా ఇస్తుంది మనకు ప్రభుత్వము. ఈసారి కూడా ఇలాగైతే ప్రకటించడం అయితే జరిగింది. దీని తర్వాత చూసుకున్నట్లయితే మనకు జనవరి నెలలో ఇక చాలా అంటే చాలా మంది ఎదురు చూసేటువంటి ఈ యొక్క సంక్రాంతి సెలవులండి. ఓకేనా? సో, అయితే మనకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి హాలిడేస్ లిస్ట్ అనేటువంటిది కూడా విడుదల కావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారనమాట. ఓకేనా? మనకు 13వ తారీఖున భోగి వస్తుంది. 14వ తారీఖున మకర సంక్రాంతి అయితే వస్తుంది. 15వ తారీఖున కనుమ వస్తుంది. సో, ఆ 3 రోజులు పర్టిక్యులర్‌గా హాలిడేస్ అనేటువంటిది అయితే ఇచ్చేసుంటారు. సో, మిగిలినటువంటి డేస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హాలిడేస్ అనేటువంటిదైతే ఉంటుందని మీకు డౌట్స్ అనేటువంటివైతే ఉండొచ్చు. ఇవి మొత్తం కూడా మనకు నెక్స్ట్ ఇయర్ హాలిడేస్ అండి. ఈ లిస్ట్ మొత్తం కూడా. ఓకేనా? సో, మీరు ఈ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్‌లోకి వెళ్లి అయితే చెక్ చేసుకోండి. మీకు అంత డౌట్‌గా ఉంటే ఇది మొత్తం మనకు ఓవరాల్‌గా 2025 ఇయర్‌కి సంబంధించిన హాలిడేస్ లిస్టు. దాంట్లో నేను మీకు ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి హాలిడేస్ అయితే చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఆ 3 డేస్ అయితే మనకు మ్యాండటరీ హాలిడేస్ అయితే ఇస్తారు. ఇక మిగిలినటువంటి రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే ఇవ్వబోతున్నారని చూసుకున్నట్లయితే రేపు నెల 10వ తారీఖు నుంచి అయితే కౌంట్ అండి మనకు. 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకైతే హాలిడేస్ అనేటువంటిది అయితే ప్రకటించబోతున్నారనమాట. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 10వ తారీఖున వచ్చినట్లయితే మనకు అంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖున శుక్రవారం అయితే వస్తుంది. శుక్రవారం నుంచి మనకు 19వ తారీఖు వరకు అంటే ఆదివారం వరకైతే ఇస్తారనమాట. ఓకేనా? సో, ఇక తిరిగి మరలా సోమవారం రోజున స్కూల్స్, కాలేజీలు అన్నిటికి కూడా రీఓపెన్ అయితే చేస్తారు. మీరందరూ కూడా స్కూల్స్‌కి, కాలేజీలకి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు ఇంచుమించుగా చూసుకుంటే 10 రోజుల వరకు హాలిడేస్ అనేటువంటిదైతే ప్రకటించారనమాట. ఈసారి కూడా ఈ యొక్క 2025 సంక్రాంతి పండుగకు సంబంధించిన సెలవులు అనేటువంటివి. ఓకేనా? సో, దాని అనంతరం చూసుకున్నట్లయితే మీరు ఆ యొక్క 2025 సంబంధించి హాలిడేస్ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్‌లోకి వెళ్లి అయితే ఒకసారి చూడండి. నేను దాంట్లో అప్డేట్ చేస్తున్నాను ఆ లిస్ట్ అనేటువంటిది. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే అయితే రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇటువంటి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి మీకంతా కూడా తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా?